అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయణపేట్. ప్రజావాణి కార్యక్రమము ఎప్పుడు జరిగే విధంగానే ఇవాళ కూడా యథావిధిగా కొనసాగింది. దాంట్లో భాగంగా మనకు 3 అప్లికేషన్స్ వచ్చాయి. ఒక 2 భూ విషయాలు అండ్ ఇంకోటి FSC కార్డు, రేషన్ కార్డు గురించి వచ్చింది. సో ఎవ్రీ వీక్ కొనసాగే ప్రజావాణికి రామాయణపేట గ్రామ పట్టణ ప్రజలందరూ కూడా ప్రతి సోమవారం మీకు ఏదైనా రేషన్ కార్డు సమస్యలున్నా, భూ సమస్యలున్నా కూడా ఇక్కడ ప్రజావాణి జరిగే కార్యక్రమంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు మీరు దరఖాస్తు చేసి మీ సమస్యను పరిష్కరించుకోగలరని తెలియజేయనండి. నేను ఇల్లు కట్టుకుంటే కరెంట్ మల్లేశాకు అడిగితే ఆయన ఏమన్నాడంటే ఇస్తా ఈ గారితో మాట్లాడిస్తా అని చెప్పాడు. సరే అనేసి ఓపిక పట్టాను. పునాది తీశాను, పిల్లర్ వేశాను, బేస్పీట్ కట్టిన తర్వాత ఇబ్బంది అవుతుంది, వాటర్ కానీ వీళ్ళకి కానీ ఇబ్బంది అవుతుంది, ఎట్లా అని మల్లేష్ గారిని చెప్పాను. సార్ అలా చేయండి సార్ అని. రంజాన్ నెల ఒక పొద్దుండి అసలు ఈ శ్రీనివాసులు ఇల్లు కాడికి మొదలుపెట్టి ముస్తఫా వాళ్ళ ఇంటి దాకా నడిపించుకుంటా తోలుకపోయి మరీ మనసుకు బాధపడేటట్టు చేసి, కానీ అట్లే నేను బాధపడలే, ధైర్యం పోలే. కానీ 7కైతే ఆడికి అనేసి కూడా నేను ముంగడి పోయినా వచ్చిన కాంట్రాక్ట్ గారితో కలిస్తే నాతో ఏం లేదు బాబు, కాంట్రాక్ట్తో మాట్లాడుకో వేసుకో అన్నాడు. సరే అనేసి ఓపిక పట్టిన. కాంట్రాక్ట్ని తోలుకొచ్చినాడు, రోడ్డు మీద కూర్చోబెట్టి కార్లో కూడా అడిగినాడు. 40,000 దాకా డిమాండ్ చేసిండు. నాకు చేస్తే కూడా సరే సార్ నాతో అంత కాదు, లేదంటే 14,000 కట్టగలుగుతాను నేను, కానీ అంత కాదు నాతోనే అని చెప్పాడు. 3-2 పోలు ఇస్తా, వైర్ నీ దాకా తీసుకొచ్చి ఇస్తా అన్నాడు. సరే అని ఒప్పుకున్నాను. మళ్ళీ ఎంత బతిలాడిని ఇన్లేడైనా వినకపోయే వరకు 27,000 అక్కడ లాస్ట్ విన్నాడు. సరే ఇస్తా సార్ అనేసి మాట్లాడాను. మా కాక వాళ్ళ కొడుకుతో 5,000, ఏమంటారు దత్తోళ్ళని నా పక్కనే, వాళ్ళతో 5,000, నాతో 5,000 కొట్టించుకున్నాడు. ఈయన కొట్టించుకోలేదు సార్, కాంట్రాక్ట్ అకౌంట్లో కొట్టుకున్నాడు. ఈయన అకౌంట్లోకి కొడితేనేమో దొరికిపోతానని ప్లాన్తోనో ఎట్లనో కొట్టించుకున్నాడు. మళ్ళీ ఏం చేసినాడు, నా మీటర్ డీడీ కట్టినాక కూడా ఇచ్చినాక కూడా నన్ను ఇంత సతాంచారు. ఆడకైనా మనసు దాపానికి చెంది నేను ఏం చేసిన, బతికేందుకు నేను ఇల్లు కట్టుకుంటున్నా, కష్టపడి రూపాయి సంపాదించుకొని ఆటో నడుపుకొని నేను ఇల్లు కట్టుకునేందుకు, కానీ ఇంత సతాంచుడు ఎందుకు కారణం అనేసి ట్యాంక్ ఎక్కి ఏం చేసినాను, కళాకల్ గ్రూప్లో పెట్టాను నేను. నాకు ఇది న్యాయం జరగాలి, మీరు ప్రతి ఒక్క దానికి చిన్నదానికి పెద్దదానికి వేస్తారు గ్రూపులల్లో, రాజకీయం కానీ ఏదే కానీ ప్రతి ఒక్కటి ఒక న్యాయంతో కొట్లాడేటోనికి ఏ కూడా పట్టించుకుంటే